శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటిది ఇది అందరికీ సంబంధించినది, ముఖ్యంగా విద్యార్థులకి ముఖ్యమైనది. సాధారణంగా మనకి ఉగాది వచ్చింది అంటే కొత్త సంవత్సరం. తెలుగు వాళ్ళకి కొత్త ఆశలతో మన ముంగిట ఇళ్ళ ముందర నిత్య వసంతాలు పూజించాలని మనం ప్రతి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఈ కాలం అనే కావ్యంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఈ పవిత్రమైనటువంటి ఈ మనస్సులో కదిలే మెలికలు ఒక పేరుని నిర్మాణం చేసుకుని రాసుకుని ఆశీస్సులు అందిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమిటంటే, మనకి ఇది కొందరికో సాధ్యమవుతుంది. అందరం ఆలోచనలు సృష్టించుకుంటాం, కానీ ఆ ఆలోచనలు ఆచరణ యోగ్యాలుగా అయ్యేసరికి అవి శూన్యాలుగా మిగిలిపోతూ ఉంటాయి. ఆలోచనలు అయితే విపరీతంగా ఉంటాయి, కానీ ఆలోచనలన్నీ కూడా ఆచరణలకు మాత్రం నోచుకోకుండా ఉంటాయి. కాబట్టి మనం ప్రతిరోజు లేస్తున్న ఉదయం, ప్రతిరోజు మధ్యాహ్నం, ప్రతిరోజు సాయంకాలం ఇదే కాలగమనం తిరుగుతూ ఉంటుంది. అదే ఉదయం అదే సాయంత్రం అనుకుంటూ నిత్యం నిరామయంగా నిరాశావాదంగా సాగిపోతూ ఉంటుంది ఈ మన బతుకులు. కానీ మనం కాలానికి అందాన్ని అద్దడంలో, అర్థాన్ని చెప్పడంలో మనం చాలామంది ప్రయత్నం చేసి విఫలమైపోతున్నాం. ఇలా మెడుల్లా మొండిగోడల్లాగా ఎన్నాళ్ళని బతుకుతాం. అంటే ఇలా మొండిగోడల్లాగా బతకకుండా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఒకటే ఉద్ధరేదాత్మానం, మనల్ని మనమే ఉద్ధరించుకొని ప్రేమించుకుని పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు ఇంటి గడప దాటించే వరకే, పాఠం చెప్పి మార్కులిచ్చే ఉపాధ్యాయులు బ్రతుకు చూపేంత వరకే, అనేక పోరాటం అంతా తర్వాత ఉపాధ్యాయుల పాత్ర విశ్వవిద్యాలయాల్లో పూర్తయిన తర్వాత ఇక బతుకు పోరాటం అంతా మనదే. అయితే ఈ విశాల విశ్వంలో మనకు మనమే మార్గదర్శకులం అవ్వాలి. విజయాల అలల సాగరంలో మనకు మనమే దిశానిర్దేశకులం అవుతాం. కాబట్టి విజయంలో నీ వెంట నడవని వారంటూ ఉండరు, ఓడితే నిన్ను విడిచిన వారంటూ ఉండరు. నిన్ను విడిచిపెట్టి పారిపోతారు, నువ్వు కనిపిస్తే మొహం చాటేసుకున్న వాళ్ళు ఉంటారు. అయినా కన్నీటి జడివారంలోని మన గుండె మనకే గొడుగు పట్టాలి. ప్రతి శిశువు జననం భగవంతుడు ఎంత ఆశాజీవో నిరూపిస్తుంది అంటారు రవీంద్ర ఠాగూర్ వారు. అలాగే ప్రతి ఒక్కరి జన్మకి ఓ అర్థం, సార్థకం, పరమార్థం ఉంటాయి. మనం అమృతపుత్రుడు. ఏ కారణం కర్తవ్యం లేకుండానే ఈ ప్రపంచానికి మనం పరిచయం కాలేదు. ఏ శక్తిని ప్రసాదించకుండానే ఆ విధాత మనకి స్పృశించలేదు. మనకంటూ ఓ నిర్వచనం లేకుండానే ఈ లోకం నుంచి నిష్క్రమిస్తే అంతకు మించినటువంటి అవమానం మరొకటి ఉండదు. కాబట్టి అవి మన అంతరాత్మ పదే చెబుతున్నప్పటికీ పట్టించుకోం. పొరుగువారితో పోల్చుకుంటాం. ఒకసారి పొరుగువారితో పోల్చుకునే బదులు ఒకటి తాలూకా వేలిముద్ర ఇంకొకటి వేలిముద్రతో సరిపోలదు. అలాంటప్పుడు మనం ఇంకొకటితో నమూనా ఎందుకు సరిపోల్చుకోవాలి? మనకంటూ ఓ శరీరాన్ని, ఓ సర్వాన్ని సృష్టి ప్రసాదించింది. ఆ శరీరాన్ని శ్రీరామ సేతువులా ఘనమైనటువంటి లక్ష్యానికి అనుసంధానం చేయాలి. ఆ స్వరాన్ని శాశ్వత గంభీర నినాదంగా వినిపించాలి. ఇక తప్పటడుగులు, తడబాట్లు అంటారా? పోరాడుతూ పడిలేచేవాడు ఈ ప్రపంచంలో గెలిచినవాడు. కష్టపడకపోతే, ఎటువంటి కష్టాన్ని భరించలేకపోతే సుఖాన్ని మనం అందుకోలేము. కాబట్టి ఈ లోకం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించటాన్ని దానికి మించినటువంటి పెద్ద ఘోరమైనటువంటి తప్పు మరొకటి లేదు. అటువంటప్పుడు చిరుము పట్టినటువంటి యంత్రంలా నశించే కన్నా దివ్యకాంతులతో జ్వలించే కర్పూరంలా కరిగిపోవడానికి ప్రయత్నం చేయాలి. పరమగమ్యం వైపు ప్రస్థానం సాగించాలి. మహాత్ముడి మాటల్లో చెప్పాలి అంటే గమ్యం ఎంత పవిత్రమో గమనము అంతే పవిత్రంగా ఉండాలి. అరమరికలు, అడ్డదారులు వీరుల లక్షణం కాబట్టి ఇక్కడ మనకి నిద్రించే సింహం నోటికి లేడి వచ్చి పడనట్లు గెలుపు తనంతట తానుగా మన తలుపు ఎప్పుడూ తట్టదు. అందుకోసం ఎదురు చూస్తూ కూర్చోవటం అవివేకం. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలంటే ఆక్సిజన్ ఉండగానే సరిపోదు. మన ముందు ఆత్మవిశ్వాసం కావాలి. పరుగులు తీసే వయసులో ప్రపంచం అంతా పచ్చగానే కనిపిస్తుంది. ప్రతి సుఖాన్ని స్వీకరించాలని అనిపిస్తుంది. కానీ ఆ వెలుగులలో
ఆ మిణుగులు వెలుగులలో మన కళ్ళని మనకు ఎంత మసకబారుస్తాయో తెలుసుకోలేము. శాశ్వత కాంతి పుంజం నుంచే మనకి దారి తప్పిస్తున్నాయని విస్మరిస్తాం. కాలం మన కళ్ళ ముందు నుంచి లేడి పిల్లల జారుకోకముందే జాగ్రత్త పడాలి. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యురవరాన్ని బోధత, లే మేలుకో, లక్ష్యం చేరుకునే వరకు విశ్రమించకు అని అంటారు వివేకానంద. ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదు, ఎలా జీవించామన్నదే ముఖ్యం. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మనం ప్రతి ఉదయం మనం ఏదో ఒక కొత్తదనంతో మనం బయటకు వచ్చి మన ప్రయత్నాన్ని మనం సాగించాలి. ప్రయత్నాలు చేసి ఓడిపో, కానీ ప్రయత్నం అనేది మాత్రం ఆపితే నువ్వు నిజంగా ఆ రోజే మన మరణంతో సమానం. మనిషి బతికి ఉన్నప్పటికీ మాత్రం మరణంతోనే సమానం. కాబట్టి చిట్ట చివరి వరకు, తుది శ్వాస విడిచిపెట్టినంత వరకు మాత్రం ప్రయత్నాన్ని విడిచిపెట్టొద్దని మన తాలూకా ఆకాంక్ష. మనసు మైదానం లాంటిది. నిరాశల ఇసుక చల్లితే ఎడారి అవుతుంది, చిరు ఆశల చినుకు కురిస్తే గెలుపు గులాబీలా పూస్తుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఆధునిక యుగంలో సత్యవాక్య పరిపాలన తపస్సు అంటారు. ఇది సార్వజనీన సత్యం, ప్రతి ఒక్కరూ ఆచరించదగినటువంటిది. అయితే మనం బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు దీన్ని ఎంతవరకు ఆచరించగలం? ఈ పోటీ ప్రపంచంలో మనం చేపట్టే వృత్తిలోని సవాళ్ళని ఎదుర్కోవడానికి, నైపుణ్యతను పెంపొందించుకోవడానికి నైతిక ఆధ్యాత్మిక విలువల ప్రాధాన్యత నేడు చర్చనీయాంశంగా మారింది. మన జీవితాల్లో నైతిక ఆధ్యాత్మిక విలువలను ఆచరించి కార్యనిర్వహణలో కౌశల్యాన్ని పెంచుకోవడానికి మనలో ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలని మనం తెలుసుకోవాలి. ఒకటి, నిర్భయంగా ఉండాలి. నిర్భయంగా ఉన్నప్పుడే మనం అద్భుతాలు సాధించగలరు. భయపడడం మొదలుపెట్టిన క్షణంగానే మీరుండరు అంటారు. మన వ్యక్తిగత జీవితంలోని, వృత్తిపరమైనటువంటి జీవితంలోని ఓ నాయకుడుగాను లేక ఒక నిర్వహణ అధికారిగాను ఉన్నప్పుడు నిర్భయత్వం చాలా ముఖ్యం. నిర్భయంగా ఉండండి అని చెప్పడం చాలా సులభం. అయితే ఆ నిర్భయత్వం ఎలా అలవాటు చేసుకోవాలి? దాని ప్రభావం ఏమిటి? సాధారణంగా మనం ఏ పని చేపట్టినా మన మనస్సు మాత్రం ఫలితం మీద ఉంటుంది. ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేస్తే ఆందోళన, భయాల పట్ల మనం ప్రభావితం కాము. అప్పుడే మనం చేసే పనిలో ఆనందాన్ని పొందుతాం. మనం చేసే పని ఏకాగ్రతతో చేసే నైపుణ్యత పెరుగుతుంది. కౌశలంతో చేసే పనినే యోగం అంటారు. సందర్భంలో మనం ఒక మహనీయుడిని మనం స్మరణం చేసుకోవాలి. ఎదురైనటువంటి దురదృష్టకర సంఘటనలకు బాధపడుతూ నిరాశ నిస్పృహలతో కాలం వెళ్ళబుచ్చేవారు కొందరైతే, ఆ నిరాశ నిస్పృహల నుంచే నిబ్బరాన్ని పెంచుకుని స్వయం కృషితో ఆణిముత్యాల్లాగా వెలుగొందుతారు మరికొందరు. తమకు ఎదురైనటువంటి అనుభవం మరొకరి తలుపు తట్టకూడదనే సహృదయంతో, సంకల్పంతో శ్రమిస్తారు. సమాజానికి గొప్ప మేలు చేసిన వారు అవుతారు. ఈ కోవకే చెందుతారు డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారు. ఆయన కృషి ఫలితంగా ప్రపంచ వైద్యరంగ చరిత్రలో అనితర సాధ్యమైనటువంటి అత్యంత అరుదైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్నో అపూర్వ ఔషధాలను వెలికి తీశారు. మానవాళి మనుగడకు ఔషధాల రూపంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయాలు, అనితర సాధ్యాలు. డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారు జన్మించింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఖర్చుల కోసం చిన్న పనులు చేసుకుంటూ చదువు పూర్తి చేసుకున్నాడు. 1913లో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యని అభ్యసిస్తున్నప్పుడు ఆయనలో ఆధ్యాత్మిక చింతన అలవడింది. రోజు మద్రాసులోని రామకృష్ణ మఠానికి వెళుతూ ఉండేవాడు. ఒకసారి రామకృష్ణ మఠానికి వెళ్ళి అక్కడ స్వామీజీతో నేను మఠంలో చేరాలనుకుంటున్నాను అని తన కోరికను వ్యక్తపరిస్తే, అందుకు స్వామీజీ, నువ్వు సమాజంలో ఉంటూ మానవాళికి ఎంతో సేవ చేయవలసి ఉంటుంది అని ఆయన భవిష్యత్తును వెల్లడించారట. ఆనాటి నుంచి సాటి మనిషికి సేవ చేయడమే నిజమైనటువంటి దైవారాధనని యల్లాప్రగడ సుబ్బారావు గారు భావించారు. సుబ్బారావు గారికి ఎదురైనటువంటి ఒక ఘోరమైనటువంటి సంఘటన. సుబ్బారావు గారి చిన్నతనంలో ఆయన తమ్ముడు ఫ్లూ జ్వరం బారిన పడి చనిపోయాడు. అప్పట్లో ఫ్లూ జ్వరానికి మందు లేదు. ప్రాణంగా ప్రేమించినటువంటి తన తమ్ముడు మరణం సుబ్బారావు గారిని కలిచివేసింది. ఈ సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలి, నాలాంటి బాధ మరొకరికి రాకూడదు అనే దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకున్నారు. పట్టుదలతో ఎంబీబీఎస్, ఎంఎస్ని పూర్తి చేసి పరిశోధనలు కొనసాగించాడు. వ్యాధి నిరోధక శక్తిగా పనిచేసే ఫోలిక్ ఆమ్లాన్ని కృత్రిమంగా తయారు చేశాడు. వైద్య చరిత్రలోనే ఇది ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మక ఘట్టం. అదేవిధంగా ఫ్లూ జ్వరం నుంచి జనావళిని రక్షించాలనుకున్న తన చిరకాల స్వప్నాన్ని కూడా సాకారం చేసుకున్నాడు. అవరోధాలని ఆధారంగా చేసుకుని అభివృద్ధి పదంలో ప్రయాణించేవాడే మహనీయుడు.
అలా తన జీవితంలో పలకరించినటువంటి చేదు అనుభవాల క్షేత్రాన్ని సుమధుర సుక్షేత్రంగా మలచారు మన యల్లాప్రగడ సుబ్బారావు గారు. భగవంతుడు మనకు పెట్టే పరీక్షల వెనకాతల మహత్తరమైనటువంటి పరమార్థం దాగి ఉందని, మనలో అచేతన శక్తులు అవి తట్టి లేపుతాయని నిరూపించారు ఆయన. తన శోకాన్ని గుండెల్లో దాచుకుని మానవాళికి సుఖశాంతుల ఔషధాలిచ్చినటువంటి అపర ధన్వంతరి సుబ్బారావు గారు. ఆరోమైసిన్ అనే మందును మరెన్నో ప్రాణాంతక వ్యాధులకి ఔషధాలను ఆవిష్కరించారు. డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారి నిరంతర కృషి ఫలితంగా మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూరింది. తిరుగులేని సామర్థ్యంతో పనిచేస్తున్నటువంటి టెట్రాసైక్లిన్ లాంటి యాంటీబయాటిక్స్ని, పుట్టుకతో వచ్చే లోపాలను నివారించే ఫోలిక్ యాసిడ్, బోధకాలను తగ్గించే హెట్రజన్, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ట్రెక్సేట్ అద్భుతాలైనటువంటి అద్భుత ఔషధాన్ని సృష్టించాడు. డాక్టర్ సుబ్బారావు గారి కృషికి లెడర్లీ ల్యాబొరేటరీ వారు సుబ్బారావు గారి గౌరవార్థం ఆయన విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో బల్సర్లో ఉన్న వారి ల్యాబొరేటరీలో ప్రతిష్ఠించుకున్నారు. దాని కింద శిలాఫలకంపై ఆయన శాస్త్రవేత్తగా, అధ్యాపకుడుగా, తత్వవేత్తగా, మానవాళి శ్రేయోభిలాషిగా కీర్తించారు. విజ్ఞాన శాస్త్రం కేవలం ఆయుష్ను పొడిగిస్తుంది, మతధర్మం ఈ జీవితానికి గాంభీర్యాన్ని ప్రసాదిస్తుంది అని వ్రాశారు. శాస్త్రవేత్తగా ప్రజల నిస్వార్థ సేవలందించినటువంటి డాక్టర్ సుబ్బారావు గారు, యల్లాప్రగడ సుబ్బారావు గారు నిజమైనటువంటి కర్మయోగి అని మనం తెలుసుకోవాలి. అయితే ఇదే ఘట్టంలో మహాభారతంలో సంజయుడు అనే ఒక యువరాజు కథ ఉన్నది. భగవద్గీతలో కనిపించే సంజయుడు కాదు, ఇక్కడ ఉత్తర సింధు ప్రాంతానికి చెందినవాడు. ఇతడు ఒకసారి యుద్ధంలో ఓడిపోయి చాలా నిరుత్సాహపడి ఏ పని చేయకుండా కూర్చున్నాడు. అతడే కనుక యుద్ధంలో గెలిచి ఉంటే చాలా ఆనందపడి ఉండేవాడే, కానీ ఓడిపోయేసరికి నిస్తేజంగా తయారయ్యాడు. అతడి తల్లి పేరు విదుల. ఆమె ఒక ధీరవనిత. ఆ తల్లి తన కొడుకుతో ఇలా కుంగిపోయినటువంటి మనసుతో ఉండకూడదురా, పౌరుషంతో బలవంతుడివై ఉండు. అపజయాలు కలిగినా జయాలు కలిగినా నువ్వు వాటి వలన ప్రభావితం కాకూడదు. అవి సముద్రంలో అలల్లాంటివి, నువ్వు వాటిని అధిగమించగలగాలి అని హితోపదేశం చేసింది, బాగా బోధించింది. తర్వాత ఆ రాజమాత విధుల కొద్ది మాటలలో బ్రహ్మాండమైనటువంటి అర్థాన్ని ఇమిడ్చి ఇలా చెప్పింది: ముహూర్తం జ్వలితో శ్రేయో నతు ధూమయితం చిరం. యుగాల తరబడి పొగలు చిమ్ముతూ ఉండే కంటే ఒక్క క్షణం పాటు మహోజ్వలంగా వెలుగులు వెదజల్లడమే గొప్ప అని ఆమె బోధించింది. ఇది ఎంత గొప్ప సందేశమో చూశారా? ప్రతి మానవుడు దీన్ని నేర్చుకోవాలి. యుగాల తరబడి పొగలు గక్కుతూ ఉండడంలో గొప్పతనం లేదు. ఏముంది, ఒక క్షణం పాటు బ్రహ్మాండంగా మహోన్నతంగా జ్వలించండి, జీవించే కొద్ది కాలమే అయినా ఘనకార్యాలు సాధించండి అని దీని అర్థం. కాకై కలకాలం బ్రతికే కన్నా హంసే 6 నెలలు బ్రతకడం అని మేలు అనే సామెత మనందరికీ తెలిసినదే. ఏది పడితే అది తినే కాకిలా కాకుండా పాల నుండి నీటిని వేరు చేసే శక్తి కలిగినటువంటి హంసలాగా కొద్ది కాలమే అయినా విచక్షణతో జీవించాలన్నది ఈ సామెత తాలూకు అర్థం, పరమార్థం. ఉదయం ఉండదే నూరేండ్లను, పండి ఉండదే పేర్మిపాము 10 నూరేండ్లను, మడుగున కొక్కెరి ఉండదే కడునెల పురుషార్థపరుడు కావెల సుమతి అని సుమతీ శతకంలో మనందరికీ శిరోధార్యం. ఉడుము 100 ఏళ్ళు బతుకుతుంది. నోటి దగ్గరకు వచ్చినటువంటి జంతువును పట్టి తిని అక్కడే పడి ఉండే కొండచలవ 1000 ఏళ్ళు బతికినా ఆశ్చర్యపోక్కర్లేదు. సరీసృపాలైనటువంటి పాములు, తాబేళ్లు సుదీర్ఘకాలం బతుకుతాయన్నది అందరికీ తెలిసిన సత్యమే. కొక్కెర అంటే కొక్కిరాయి కొంగ. ఇది కూడా మడుగులో చేపలు పట్టి తింటూ చాలా కాలం బతుకుతుందట. ఇలా కేవలం నిరర్ధకంగా బతికించడం కంటే ఎటువంటి ప్రయోజనం లేదని, బతికిన కొద్ది కాలమైన సార్థకమైనటువంటి జీవితాన్ని గడపాలనే పురుషార్థాన్ని సాధించాలని ఈ పద్యం మనకి బోధించుతున్నది. శంకరాచార్యులు వారు 32 సంవత్సరాలు మాత్రమే జీవించారు. అయితే ఆయన జీవిత కార్యాన్ని ఎంత వేగంగా కష్టపడి కృషి చేసి తీవ్రతతో నెరవేర్చారంటే అది యావత్ భారతదేశం యొక్క ఆలోచన ధోరణినే పూర్తిగా మార్చేసింది. ఈ ఆధునిక యుగంలో స్వామి వివేకానంద కూడా 39 సంవత్సరాలు మాత్రమే జీవించారని మనకు తెలుసు. వారు ఎంత తీవ్రమైనటువంటి మహత్తరమైనటువంటి జీవితాన్ని గడిపారో వారి జీవిత కథలలో మనం చదవవచ్చు. వారి జీవిత కాలం స్వల్పమే అయినా వారి సందేశం ఆధునిక ప్రపంచపు గమనాన్ని మార్చివేసిందన్న విషయంలో వివాదానికి ఏమాత్రం తావులేదు. కాబట్టి మన జీవితానికి గమ్యాన్ని ఎంచుకొని దానికోసం విడిచిపెట్టకుండా కష్టించి కృషి చేసి మనం కూడా ఇలాగే నిలబడడానికి ప్రయాణం చేద్దాం, అడుగులు వేద్దాం.